ప్రజలు తనను గుర్తుపెట్టుకుంటారా అన్న అనుమానం ఆయనకు వచ్చినట్టుంది కాబోలు. ప్రతి చోట తన ఫోటో ముద్రిస్తున్నారు. రైతుల వ్యక్తిగత ఆస్తి పత్రాలైన పట్టాదారు పాసు పుస్తకాలలో ప్రతి పేజీలోనూ ఆయన తన ఫోటోను ముద్రింపజేస్తున్నారు. పరిమిత కాలం మాత్రమే అధికారంలో ఉండే ముఖ్యమంత్రికి శాశ్వతంగా ఉండే ఆస్తి పత్రాలపై తన ఫోటోలు ముద్రించుకునే అధికారం ఉంటుందా? బలహీన వర్గాలకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన స్టాంపు పేపర్లపై కూడా ఆయన ఫోటోను ముద్రించుకోవడం పరాకాష్ట. స్టాంపు పేపర్పై ఇలా ఫోటోలు ముద్రించడాన్ని చట్టం అనుమతించదు. అందుకే బ్యాంకులు సదరు స్టాంపు పేపర్ డాక్యుమెంట్లను తిరస్కరిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముచ్చట పడుతున్నారే అనుకుందాం. చట్టం సమర్థించని విధంగా స్టాంపు పేపర్లపై ఆయన ఫోటో ముద్రింపజేసిన అధికారిని సన్నాసంటే కూడా తప్పు లేదు. నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలి గాని ఆస్తి పత్రాలపై కాదు. ఈ చిన్న లాజిక్ ను మరిచిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఆయన ఆజ్ఞలను అమలు చేస్తున్న అధికారులకు భారతదేశ చట్టాలపై శిక్షణ ఇప్పిస్తే మంచిది. గతంలో కూడా రంగుల పిచ్చితో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భవనాలపై వైసీపీ రంగులు వేసి వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారు. స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించి తీరా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత స్వదేశీయుడి చేతిలో హత్యకు గురైన మహాత్మా గాంధీ తనను జాతిపితగా గుర్తించి గౌరవించాలని కోరలేదే. దేశం ఆయనకిచ్చిన గౌరవం అది. అధికారంలో ఒక్క రోజు కూడా లేని నాయకులను కూడా మనం గుర్తించి గౌరవించుకున్నాం. ఎమర్జెన్సీ కాలంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ జనాభా నియంత్రణ కోసం ప్రజలకు బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించారు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ. ఇప్పుడు మళ్లీ ఇంతకాలానికి జగన్ రెడ్డి ప్రతి ఒక్కరి ఇంట్లో తన ఫోటో ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవేళ మళ్లీ ఆయనే అధికారంలోకి వస్తే ప్రజల గుండెలపై బలవంతంగా తన బొమ్మను పచ్చబొట్లుగా వేయించినా ఆశ్చర్యపోవాల్సిందే ఏమీ లేదు. నేరగాళ్లు రాజకీయాల్లోకొచ్చి అధికారం అందుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులే నిదర్శనం. జగన్ పాలనలో ఏ వ్యవస్థకు కూడా గౌరవం లేదు. ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్వయంగా ఇచ్చిన ఆదేశాలు కూడా రాష్ట్రంలో అమలు కావడం లేదంటే పాలనా యంత్రాంగం ఎంత భ్రష్టు పట్టిపోయిందో అర్థం చేసుకోవచ్చు. న్యాయస్థానాలు ఆదేశాలు మాత్రమే ఇవ్వగలవు. వాటిని అమలు చేసే యంత్రాంగం న్యాయస్థానాల వద్ద ఉండదు. అందుకే జగన్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయడం లేదు. ఇటువంటి ధోరణులకు అడ్డుకట్ట పడని పక్షంలో ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా కుప్పకూలిపోతుంది. ఇదే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకొస్తే ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉంటుందా అన్న సందేహం కలగక మానదు. ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకొస్తే ప్రజల వ్యక్తిగత ఆస్తులకు కూడా భద్రత ఉండదు. వివాదాలు సృష్టించి కబ్జాలకు పాల్పడతారు. దేవుణ్ణి మతాన్ని విశ్వసించే జగన్మోహన్ రెడ్డి ప్రజలిచ్చిన అధికారంతో న్యాయపాలన చేయాలన్న సూక్ష్మాన్ని ఎలా విస్మరిస్తున్నారో తెలియదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి చెప్పిన అద్భుత లోకం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కృతమైంది. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ప్రకృతి తన ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉంటుంది. అధర్మం పెచ్చరిల్లినప్పుడు ప్రకృతి విధిగా కల్పించుకుంటుంది. గుంటూరు జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ను దుండగులు ధ్వంసం చేయడం వంటి దురాగతాలు జగన్ పాలనలోనే సాధ్యం. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉంది. అయినా దుండగులు బరిదెగించి మరి హెలీప్యాడ్ ను ధ్వంసం చేయగలిగారంటే రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని భావించాల్సిందే. ఈ దుస్థితిని చక్కదిద్దడానికి ప్రకృతి రంగ ప్రవేశం చేయవలసిందే. చూద్దాం ఏం జరగబోతున్నదో. జగన్ చెబుతున్నట్టు దేవుడు రాయబోతున్న స్క్రిప్టు ఎలా ఉండబోతున్నదో వేచి చూద్దాం.